ఇప్పుడు సెషన్స్ అవుతున్నటువంటి ఇండియన్ పార్లమెంట్లో ఒక కొత్త యాక్ట్ అనేది తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదే ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్ టు నేషనల్ హానర్ యాక్ట్. ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్ టు నేషనల్ హానర్ యాక్ట్ అమెండ్మెంట్ 2026. ఈ అమెండ్మెంట్ దేనికోసం అని అంటే టు గివ్ వందే మాత్రం టు ఈక్వల్ స్టేటస్ యాజ్ నేషనల్ యాంథమ్ ఈజ్ ఎంజాయింగ్. అయితే రాజ్యాంగం ఏర్పడినటువంటి కాన్స్టిట్యూషన్ ఫామ్ చేసినటువంటి 1950s నుంచి ఇంతవరకు ఎందుకు ఈ మనకి వందే మాత్రానికి ఈక్వల్ స్టేటస్ ఈజ్ నాట్ గివెన్ యాజ్ నేషనల్ యాంథమ్ ఈజ్ ఎంజాయింగ్. ఇంతవరకు మనం వందే మాత్రాన్ని ఏ విధంగా చెప్పుకుంటున్నాం అంటే ఇట్ ఈస్ యాజ్ అ నేషనల్ సాంగ్, బట్ it is not enjoying as national anthem is because section 3 of prevention of insult to national honor act 1971 ఏం చేసిందంటే మూడు విషయాలకి రెస్పెక్ట్ ఇచ్చి తీరాలి అని చెప్పింది. అవి ఏంటంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్, నేషనల్ యాంథమ్ అండ్ యాజ్ వెల్ యాజ్ నేషనల్ ఫ్లాగ్. వన్ షుడ్ నాట్ ఇన్సల్ట్ దీస్ త్రీ. ఈ త్రీ irrespective of their religion or irrespective of their nationality also. Everyone must have to give the respect to all these three. ఈవెన్ నేషనల్ యాంథమ్ అనేది జరుగుతూ ఉండేటప్పుడు అది ఎవరు కూడా ఇంటెన్షనల్గా పాడటానికి వ్యతిరేకం కాకూడదు. అండ్ యాజ్ వెల్ యాజ్ అది పాడుతున్న సమయంలో ఎటువంటి డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయకూడదు. ఆ సెక్షన్ 3 అనేది హ్యాస్ గివెన్ ది ఎవ్రీ పవర్ టు నేషన్ టు penalize the person who is insulting national anthem while it is singing, and as well as while someone is intentionally not singing this song. ఆ రెండింటి విషయాల్లో కూడా ప్రస్తుతం ఇది ఏ విధంగా ప్రొటెక్ట్ చేయబడుతుందంటే నేషనల్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 51A మరియు ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్ టు నేషనల్ యాక్ట్ 1971 ఈ రెండు కూడా ఈ నేషనల్ యాంథమ్ని ఇస్తుంది. మరి ఎందుకంటే వందే మాత్రాన్ని మనం దీన్ని ఎలో చేయలేదు అంటే 1930sలోని మనకి జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన జరిగినటువంటి ఒక మీటింగ్లో వందే మాత్రం చదువుకుంటూ పోతే ఫస్ట్ 2 స్టాంజెస్ తప్ప మిగిలిన స్టాంజెస్ అన్ని కూడా సమ్ రిలీజియస్ గ్లోరిఫికేషన్ గురించే ఉంది. హిందూ తత్వం గురించి, హిందూ మతం గురించి, అండ్ యాజ్ వెల్ యాజ్ ఓన్లీ కన్సిడర్ ఓన్లీ వన్ రిలీజియన్. దట్స్ వై అవర్ మోటో ఈజ్ ద యూనిటీ ఇన్ డైవర్సిటీ అనే ఒక పదానికి మనం కట్టుబడి ఉంది మన రాజ్యాంగం. కాబట్టి ఆ రాజ్యాంగంలోని ఇప్పుడు ఈ వందే మాత్రం ఓన్లీ గ్లోరిఫికేషన్ ఆఫ్ హిందూయిజం గురించి ఇస్తే ఈ యూనిటీ ఇన్ డైవర్సిటీ అనే దానికి దెబ్బ అవుతుంది అని అనుకుంటూ ఆ టైంలో ఈ వందే మాత్రం గీతాన్ని మనం కాన్స్టిట్యూషన్లో ఇంట్రడ్యూస్ చేయలేదు. నౌ దేర్ ఈస్ ఎ బిల్ టు ఇంట్రడ్యూస్ దిస్ వందే మాత్రం యాజ్ నేషనల్ సాంగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ గివ్ ద ప్రొటెక్ట్ యాజ్ నౌ నేషనల్ యాంథమ్ ఈస్ ఎంజాయింగ్ అని కూడా ఇప్పుడు అడుగుతారు. సో దీన్ని ఈ వందే మాత్రం రచించింది బంకిం చంద్ర చటర్జీ అండ్ ఇట్ వాజ్ ఫస్ట్ సింగ్ ఇన్ 1882. దట్ ఈస్ ద all about it.